ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరూ కూడా కోపం తగ్గించుకోండి. కొంచెం లేట్ అయింది బికాస్ ఆఫ్ ఫ్లైట్ డిలే. మేము లేట్ చేయలేదు. అది హైదరాబాద్‌లోనే ఆల్మోస్ట్ 1.5 అవర్ డిలే వల్ల ఈ డిలే. అంతేగాని సెలబ్రిటీస్ అంతే లేట్‌గా వస్తారు అన్నది మైండ్‌లోంచి తీసేయండి. మేము మీకోసమే వచ్చాము. పొద్దున్నే బయలుదేరాం. కాకపోతే డిలే జరిగింది. సారీ ఫర్ థాట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ తర్వాత అసలు ఫస్ట్ ప్రమోషన్స్ విజయవాడలో ఈరోజు ఆహా ప్లాట్‌ఫార్మ్ 5th యానివర్సరీ అంటే 5 సక్సెస్‌ఫుల్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 6th ఇయర్‌లోకి ఎంటర్ అవ్వటము అండ్ ఈరోజు మేమందరం కూడా విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి బ్లెస్సింగ్స్‌తో మా ఫస్ట్ ప్రమోషన్ ఈ ఆహా 5th యానివర్సరీ రోజున జరుపుకోవటం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు యాక్చువల్లీ 5గురు మెంటర్స్ ఉంటారు. ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2లో 4గురు వచ్చారు. సో యష్ మాస్టర్ మీకు ఆల్రెడీ తెలుసు, సీజన్ 1లో ఉన్నారు, వన్ ఆఫ్ ద మెంటర్. అండ్ మానస్ ఈ సీజన్ నుంచి తిను కూడా వన్ ఆఫ్ ద మెంటర్. అండ్ అలాగే దీపిక అండ్ తిను కూడా వన్ ఆఫ్ ద మెంటర్. అండ్ ప్రకృతి ఆల్సో వన్ ఆఫ్ ద మెంటర్. అండ్ ఇంకొకరు జాను లిరి, ఫోక్ సాంగ్స్ చేస్తూ తను సోషల్ మీడియాలో చాలా పాపులర్. తను కూడా వన్ ఆఫ్ ద మెంటర్. ఈరోజు షూటింగ్ వల్ల తను రాలేకపోయారు. అండ్ అలానే ఇద్దరు జడ్జెస్, శేఖర్ మాస్టర్ అండ్ ఫరియా అబ్దుల్లా, వీళ్ళిద్దరూ కూడా జడ్జెస్ ఆఫ్ డాన్స్ ఐకాన్. ఈసారి డాన్స్ ఐకాన్ చాలా హై వోల్టేజ్ రియాలిటీ షో. ఇండియా నుంచి టాప్ 5 కంటెస్టెంట్స్ పోటీ పడబోతున్నారు, పంచభూతాలు వాళ్ళు. సో ఆ పంచభూతాలను రిప్రజెంట్ చేస్తూ ఈ 5 కంటెస్టెంట్స్ ఎవరు గెలుస్తారనేది మీరు చూడాలి. అండ్ ఈ సీజన్ ఎందుకు స్పెషల్ అంటే ప్రతి సెకండ్ ఎపిసోడ్కి ఒక ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ పంచభూతాల్లో ఒకరు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. అండ్ అలానే ఇంకొక కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఒక కొత్త టాలెంట్ ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తారు. అది మీలో ఎవరన్నా కావచ్చు, మన తెలుగు వాళ్ళల్లో అంటే ఈరోజు చూస్తున్న ఈ లైవ్ కావచ్చు, ప్రతి ఒక్క ఈ షో స్టార్ట్ అవ్వగానే వితిన్ సెకండ్ వీక్ ఒక ఎలిమినేషన్. సో మీరు ఎవరన్నా ఈ షోలో ఉన్న టాలెంట్ని తట్టుకొని మీరు గెలవగలరు అని అనుకుంటే కనుక మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వచ్చు. సో మీ వీడియోస్ని కూడా మాకు పంపించండి. మీకు అతి త్వరలో అడ్రస్ అనేది మీకు చెప్తాము. డెఫినెట్గా మీరు కనుక, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మిస్ కావద్దు. సో అండ్ ఈ పంచభూతాల్లో గెలుపు అనేది ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ మీ చేతిలోనే ఉంటుంది. మీరు ఎవరినైతే గెలిపించాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటింగ్స్ వేస్తూ ప్రతి వారం చూస్తూ ఆహా యాప్లోకి వెళ్ళి సో ఓట్స్ చేస్తేనే గెలుస్తారు. ఎవరిని సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు అనేది మీ చేతిలోనే ఉంటుంది. సో ఇది ప్యూరెస్ట్ రియాలిటీ షో డ్యాన్స్. ఈ మధ్యకాలంలో మన తెలుగు అంటే ఏ ఛానల్లో కూడా డ్యాన్స్ రియాలిటీ షో అంటే జడ్జెస్ ఓటింగ్ ద్వారా అయితే ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ టైం ఆహా ప్లాట్ఫామ్లోనే స్టార్ట్ కాబోతుంది. సో దీన్ని మీరు ప్రతిదీ మీరు 100% సబ్స్క్రైబ్ అవ్వి కనుక ఈ ఆహాలో ఈ షో చూస్తే ప్రతి రూపాయికి కూడా అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 100% ఈ షోని మేము అందరం కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాము. అండ్ ముఖ్యంగా ఆహా ఇప్పుడు దాకా హై క్వాలిటీ కంటెంట్ని ఈ 5 years మీకు ప్రజెంట్ చేసింది. అలానే ఇది కూడా అన్నిటికీ మించి ఒక అద్భుతమైన కంటెంట్గా మీ ముందుకు రాబోతుంది. Feb 14th 7 PM ఆన్వర్డ్స్. సో ఆహాలో సబ్స్క్రైబ్ అవ్వాలి, ఎందుకంటే ప్రతి లైఫ్లో కూడా ఉండాలి ఆహా కాబట్టి. సో అండ్ మా మెంటర్స్ కూడా ఒక్కొక్క టైం అయిపోయిందని తెలుసు, బట్ చాలా తక్కువ Q&A కూడా ఉంది, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. బట్ ఒక్కరు మాట్లాడతారు, ఇట్స్ చాలా 1 minute ఫినిష్ చేసేస్తారు. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలా షార్ట్గా కంప్లీట్ చేస్తాను. ఆల్రెడీ ఓంకార్ గారు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను గ్యారంటీ అంటే లైక్ అందరి తరపున ఒకటి చెప్తుంది ఏంటి అంటే, ఈ షో డెఫినెట్గా ఇన్స్పైర్ అయ్యి మిగతా వాళ్ళు మన షోని చూసి కాపీ చేస్తారేమో, లేకపోతే ఈ కాన్సెప్ట్ని ఎంచుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఇన్ని షోస్ చేసిన ఎవరైనా సరే, యష్ మాస్టర్ అయినా సరే, శేఖర్ మాస్టర్ అయినా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే, కాన్సెప్ట్ ఇలా ఉండబోతుంది అని మేమే జడ్జ్ చేయలేకపోయాము. సో ఆడియన్స్ కూడా మేమైతే ఎలాగ థ్రిల్ ఫీల్ అయ్యామో అలానే థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ షోకి డెఫినెట్గా మంచి అప్లాజ్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా డెఫినెట్గా కావాలి. బికాజ్ ఎవరైతే ఇప్పుడు జనరల్గా ఒక కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవడానికి కోసం అనేసి
కంటెస్టెంట్ ఎవరో మనకు తెలియకపోవచ్చు, బట్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ మెంటర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో మీకు గనక కంటెస్టెంట్ నచ్చినట్టయితే, మెంటర్ నచ్చినట్టయితే డెఫినెట్గా మీ కంటెస్టెంట్ని సేవ్ చేసుకునే ఛాన్సెస్ మీ చేతుల్లో ఉంది. ఇంతవరకు చాలామంది కామెంట్ చేసేవారు షో కింద కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ కింద కానీ, రాంగ్ జడ్జ్మెంట్ అని, లేకపోతే కరెక్ట్ అయిన జడ్జ్మెంట్ ఇవ్వలేదు అని. బట్ ఈసారి జడ్జ్మెంట్ ఆడియన్స్ చేతిలో ఉంది. సో డెఫినెట్గా మీరు ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని బాగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విజయవాడకి రావడం, ప్రమోషన్స్కి రావడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఒక శుభసూచకం అంటారు కాబట్టి ప్రమోషన్స్ అనేది ఒక మంచి స్వింగ్లో వెళ్తుంది. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ షోని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఇంకా Q&A స్టార్ట్ చేద్దాం. వినపడుతుంది బట్ అందరికి వినపడాలి కదా. హలో, 1 సెకండ్ అంటూ ఇండస్ట్రీలో వచ్చారు. సో ఇవాళ డాన్స్ ఐకాన్ 2లో ఈ స్టేజ్లో ఉన్నారు. అంటే ఒక డాన్స్ షో చేయాలి అంటే నాట్ అన్ ఈజీ. సో ఇంత టీంని మీరు గేదర్ చేయడం, లేకపోతే టాప్ 5 పంచభూతాలని మీరు ఇక్కడికి తీసుకురావడం ఈ స్టేజ్ మీదకి, దీని వెనకాల మీ కృషి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెరియర్ తెలుసు మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని. నా ఫస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో ఓకే అండి, ఓకే నేను మాట్లాడితే పెట్టిన తర్వాత మాట్లాడతా. నా ఫస్ట్ రియాలిటీ షో ఆట, ఇట్స్ ఎ డ్యాన్స్ షో అండి. దాని తర్వాత ఛాలెంజ్, దాని తర్వాత డ్యాన్స్ ప్లస్ ఇవన్నీ. అంటే డ్యాన్స్ షోస్కి అంటే నేను నా కెరియర్ స్టార్ట్ చేయడంతోనే అక్కడి నుంచి ఇప్పుడు దాకా చాలా డ్యాన్స్ షోస్ చేశాను. అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట డ్యాన్స్ షో అనేది. చాలా ఈజీగా అనిపిస్తుంది అది చేయటం అనేది. అండ్ దట్టు కాన్సెప్ట్ అనేది నేను ఏంటంటే డ్యాన్స్ షో క్రియేట్ చేసేటప్పుడు ఒట్టి డ్యాన్స్ కాకుండా దాని చుట్టూ ఉండే ఒక కాన్సెప్ట్ని నేను క్రియేట్ చేయాలనుకుంటాను. అలా ఒక కొత్తది, అందులో ఆహాకి ఫస్ట్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక ఆహాకి డ్యాన్స్ షో చేస్తున్నప్పుడు ఫస్ట్ డాన్స్ ఐకాన్ సీజన్ 1 చేశాను, అది మంచి సక్సెస్. ఇప్పుడు సీజన్ 2 ఇంకొంచెం ఏంటి డిఫరెంట్ చేయాలి అని ఒక ఆలోచనతో, ఎందుకంటే సబ్స్క్రైబర్స్కి థ్రిల్స్ ఒక హైస్ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు డబ్బులు పెట్టి సబ్స్క్రైబ్ చేయాలి. అందుకోసం నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ క్రియేట్ చేయడం జరిగింది, పంచభూతాల కాంపిటీషన్ అనేది. సో ఇది చాలా చాలా మీకు నచ్చుతుంది. అండ్ ఎక్కువ కష్టపడింది ఏం లేదు, విత్ మై అంటే ప్రీవియస్ డ్యాన్స్ షోస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీగానే క్రియేట్ చేశాను. అండ్ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎంచుకోవడంలోనే చాలా ఆలోచించి ఒక డిఫరెంట్ పీపుల్ని పెట్టుకోవాలి నేను మెంటర్స్ కింద అని చెప్పి చాలా ఆలోచించి వీళ్ళని తీసుకున్నాను. వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇచ్చారు. అది మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే Feb 14 7 PM మీరు ఎప్పుడైతే చూస్తారో మీకు అర్థమవుతుంది. డ్యాన్స్ షోలో ఒక ఆర్గానిక్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఎమోషన్, ఫైట్స్ అన్నీ ఉంటాయి. ఒక సినిమాలో ఉండాల్సినవి ఏమైతే కోరుకుంటారో అవన్నీ ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2లో ఉంటాయి. ఓంకార్ గారు, డాన్స్ షోస్ చేస్తున్నారు కదా, మీరు చిన్నప్పుడు డాన్స్ ఏమైనా నేర్చుకున్నారా? డాన్స్ మీద అంత ప్యాషన్ ఏంటి? డాన్స్ అసలు నేర్చుకోలేదు. నాకు జీవితంలో రాంది ఏదైనా ఉందంటే డాన్సే. కాబట్టి ట్రై చేశారా అట్లీస్ట్? సేమ్ పిక్చర్ సేమ్ పిన్స్. సో నాకు రాంది అది, అందుకే వేరే వాళ్ళందరూ చేత చేపిస్తున్నాను. ఎప్పుడైనా ట్రై, అట్లీస్ట్ ట్రై. మీరు ఎవరైనా మెంటర్స్ ఎప్పుడైనా ఓంకార్ గారిని స్టేజ్ మీదకి లాక్కొచ్చి ప్లీజ్ అన్న ఒక 2 స్టెప్స్ అయ్యి అని లాగారా? ఆయన మాతో డ్యాన్స్ వేయిస్తారు కానీ ఆయన్ని ఎప్పుడైనా సరే హోస్ట్ అనేది అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే ఈజ్ నాట్ ఓన్లీ హోస్ట్, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్. అంటే కాన్సెప్ట్ ఎన్విజన్ చేసుకొని దాన్ని నడిపించడం అనేది నాట్ అ జోక్ అండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కాన్స్టెంట్గా 24 hours విల్ బి థింకింగ్ అబౌట్ దట్ ఓన్లీ. ఒక్కొక్కసారి మాకు స్కూల్లో ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది, కానీ తప్పదు. ఎందుకు అంటే అది అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ మీరు ఎంటర్టైన్ అవుతారు. మీరు ఎంటర్టైన్ అయినప్పుడు ఈ కష్టం అంతా మాకు మర్చిపోతాం అనమాట. సో డెఫినెట్గా ఏంటి అంటే ఆయన క్రికెట్ బాగా ఆడతారు, ఈజ్ అ వెరీ గుడ్ ఒరేటర్, కాన్సెప్ట్స్ విజన్ చేసుకోవడం కూడా అన్నీ బాగుంటాయి. అంటే ఇన్ని ఇయర్స్ సస్టైన్ అవ్వరు కదా, ఆల్మోస్ట్ 20 years అయిపోయిందనే, ఆల్మోస్ట్ 15+ years అయ్యాయి ఆయన వచ్చి. సో ఇన్ని ఇయర్స్ సస్టైన్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఏదో ఒక పాయింట్ అనేది పగడ్బందీగా ఉండాలి. సో కాన్సెప్ట్స్ని నమ్ముకొని ఆయన ఉన్నారు.
సో డాన్స్ అంటే అందరితో వేపిస్తారు డాన్స్, మీరు ఎంటర్టైన్ అవుతారు అంతే. సో యాక్చువల్గా సార్ మనం ఛానల్స్లో చూడడం అనేది అందరూ ఛానల్స్లో స్టార్మా, జీ తెలుగు, సో ఛానల్స్లో చూస్తారు. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వచ్చేసరికి అందరికీ కూడా ఓటీటీ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, ఫోన్స్ ఉండకపోవచ్చు, లేకపోతే ఓటీటీ అనేది ప్లాట్ఫామ్ చాలా మంది తక్కువ మందికి తెలియచ్చు. సో ఇలాంటి దాంట్లో మీరు ఓటీటీ అనేది ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. సో ఏంటి సార్ హోప్? 100% ఆల్రెడీ ఓటీటీ ఆహా పెట్టి 5 years అయిందండి. ఇప్పటికే మంచి పొజిషన్లో ఉంది ఆహా. సో ఆల్రెడీ ప్రూవ్డ్. ఇప్పుడేమి ప్రతి ఒక్కరికి వచ్చేసింది. కొత్తలో అది అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం అంటే ఓకే, కానీ ఇప్పుడు వీళ్ళు పొలంలో పనిచేసుకునే వాళ్ళు కూడా సరదాగా యాప్ ఓపెన్ చేస్తున్నారు, చక్కగా చూసేస్తున్నారు. సో ఇప్పుడు అంత పెద్ద ఛాలెంజ్ కాదు. బట్ కంటెంట్ బాగుంటే అండి, ఇప్పుడు మీరు చూసారనుకోండి Feb 14th మీకు నచ్చితే మీ ఇంట్లో వాళ్ళు లేదా మీ ఇంట్లో పనామకు చెప్తారు. ఆటోమేటిక్గా అమ్మ ఎలా తెలియకపోయినా కూడా మీ చేత ఎలా సబ్స్క్రైబ్ చేయించుకుంటారు, చూస్తున్నారు ఇప్పుడు. సో ఈ కంటెంట్ బాగుంటే మౌత్ టాక్తో, అంటే టీవీ అంత ఈజీ కాదు చూడటం మీరు అడిగిన దానికి. బట్ కంటెంట్ బాగుంటే ఎవరైనా ఎక్కడైనా కూర్చొని ఏ టైంలో ఉన్నా వాళ్ళకి అనుకూలమైన టైంలో చూసుకోవడానికి ఈ ఓటీటీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో 100% చెప్తున్నాను కదా, డాన్స్ ఐకాన్ సీజన్ 1 హిట్ అవ్వచ్చేమో, కానీ ఇది సెన్సేషనల్ హిట్ అవుతుంది. ఇది వేరే రేంజ్కి రీచ్ అవుతుంది. బికాస్ ద కాన్సెప్ట్ అలా ఉంటుంది. వన్స్ ఒక 2 వారాలు అయ్యేసరికి మీరే మాట్లాడుకుంటారు డాన్స్ ఐకాన్ సీజన్ 2 గురించి. అంటే ఎలిమినేషన్స్, వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, పిల్లల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, వీళ్ళని సేవ్ చేయాలని మీరే ఫోన్ తీసుకొని అండ్ ఓటింగ్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే జరగడం స్టార్ట్ చేస్తుందో కనెక్షన్ పెరిగిపోతుంది అనమాట కాన్సెప్ట్కి. అప్పుడు మీరే ఆ నోట ఈ నోట వెళ్ళిపోతుంది. బట్ చూడాలంటే సబ్స్క్రైబ్ అవ్వాల్సిందే. అప్పుడు ఆటోమేటిక్ సబ్స్క్రైబ్ అవుతారు, చూస్తారు. సార్ మెంటర్స్గా మీకు అవకాశం రావడం ఎలా అనిపిస్తుంది మానస్ గారు అండ్ యష్ గారు? హాయ్ అండి అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఆల్రెడీ సీజన్ 1 చేశానండి. సో నాకు అంటే ఓంకార్ అన్నతో ఇది ఆల్మోస్ట్ ఒక 3rd రియాలిటీ షో నాది. సో నాకు కొత్తగా ఏం లేదు, కానీ అన్నతో పనిచేయడం నా కామనే, కానీ ఈ సీజన్ చాలా కొత్తగా ఉంది. మేము ఎందుకు ఇంత కొత్తగా ఉంది అంటున్నాం అంటే, డెఫినెట్గా మీకు ఇది ఫస్ట్ ఎపిసోడ్లో అర్థమైపోతుంది. చాలా లైక్ అంటే ఇంతవరకు సౌతే కాదు, ఆల్మోస్ట్ ఏ రియాలిటీ షో కూడా ఈ కాన్సెప్ట్ రాలేదు. ఇట్స్ వెరీ న్యూ కాన్సెప్ట్ అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. సో డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఖచ్చితంగా దీన్ని చాలా ఇంకా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ ఎపిసోడ్ టు టెలికాస్ట్. యా థ్యాంక్ యూ అండి. అది మైక్లో చెప్పలేదు, ఓంకార్ గారు మైక్లో చెప్పనేయండి మంచి మాట. ప్రోమో చాలా బాగుంది సార్, సూపర్ ఉంది. అంటే ప్రోమో చూసినంత సేపు స్మైల్ అనేది ఫేస్ మీద నుంచి వెళ్ళాలా, సో స్మైల్ తోనే నేను ప్రోమో చూశాను కదా. Yes. నెక్స్ట్ ప్రోమో వేరేలా ఉంటుంది అదే. నెక్స్ట్ ప్రోమో వేరేలా ఉంటుందండి. ఓంకార్ గారు, మీరు నమస్తే అంటే అమ్మా. నేను చిన్నప్పటి నుంచి మీ షోస్ చూస్తున్నాను. Thank మీరు you. షోసే కాకుండా సినిమాలు కూడా డైరెక్ట్ చేశారు మీ తమ్ముడితోటి. మరి రాజుగారి గది అయిపోయిందా, ఇంకా మళ్ళీ ఇంకా ఉందా? ఆ తలుపులు చాలా గదులు ఉంటాయి. డెఫినెట్గా రాజుగారి గది 4 కూడా వస్తుంది. మేబీ మోస్ట్లీ 2025 ఈ ఇయర్లోనే స్టార్ట్ చేస్తానేమో. అంటే కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఈ డ్యాన్స్ ఐకాన్ ఓ పక్కన ఇంకొక షో జరుగుతుంది, రియాలిటీ షో. సో ఈ షోస్ అన్నీ అయిన తర్వాత 100% చేస్తాను. మానస్ గారు, మీరు అంటే సీరియల్స్ కూడా చేస్తున్నారు. దీపిక గారు మీరు కాంబినేషన్ కూడా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మలు సీరియల్ వస్తుంది అంటే, అది కూడా అనే షోలో వస్తుంది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను డాన్స్ ఐకాన్కి నా సాంగ్ ప్రమోషన్కి వెళ్ళా. ఫస్ట్ సీజన్ డాన్స్ ఐకాన్కి జరీ సాంగ్ ప్రమోషన్కి కంటెస్టెంట్స్తో పాటు నేను కూడా డాన్స్ వేశాను యాక్చువల్లీ. అప్పుడు ఆయన నాలో ఏం నచ్చిందో నాకు తెలియదు, బట్ ప్రతిసారి మ్యాన్షన్ 24కి కూడా వెబ్ సిరీస్ ఒకటి నేను చేశాను ఆయన డైరెక్షన్లోనే. దానికి కూడా నన్ను పిలిచి ఆపర్చునిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక షోకి కూడా పిలిచారు, ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏంటి అంటే ఆయనకి ఎవరైనా నచ్చారు అంటే డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ అనేది ఆయన తరపున ఆయన ఇస్తారు. అది మనం చేయకపోయింది, డెఫినెట్లీ హీ విల్ కాల్ యూ అండ్ హీ విల్ ఎంకరేజ్. సో అలాంటి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను ప్రతిసారి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అంటే ఒక దాంట్లోనే కాదు, అండ్ ఎవ్రీ టైం నన్ను గుర్తు చేసుకుంటారు, ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓంకార్ గారు, అంటే ఈ షోలో ఇక్కడ ఆర్టీవీ రాజేష్ విజయవాడ. హలో అండి.
ఫరియా అబ్దుల్లాని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అంటే ఏమన్నా గ్లామర్ యాంగిలా లేకపోతే ఆమె పర్ఫార్మెన్స్ లేకపోతే కొత్తగా ఉంటుందని? నా కాన్సెప్ట్లో పంచభూతం అన్నాం కదండి. పంచభూతాలు అనేది నా కాన్సెప్ట్ అయితే, ఆమెకు పంచప్రాణాలు డ్యాన్స్. ఓకే. ఆమెకు అంత ఇష్టం. అంటే లైఫ్లో ఆమెకు ఇష్టమైనవి 2-3 అడగండి, డ్యాన్స్ అనేది చెప్పకుండా ఉండరు. ఆమెకు అంత ప్యాషన్, డ్యాన్స్ కోసం ఏదన్నా చేస్తారు. అంటే సర్వీస్ చేయడానికి తను ఏదన్నా రేపు ఇక్కడ ఎవరికైనా డ్యాన్స్ పిల్లల కోసం ఏదైనా చెయ్యాలని మీరు అప్రోచ్ అయినా తను వస్తారు. అంత ఇష్టపడతారనమాట. సో ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్, తెలుగు తెలిసిన ఒక ఆర్టిస్ట్, మా డ్యాన్స్ వచ్చిన ఒక ఆర్టిస్ట్, అంటే ఒక యాక్ట్రెస్ మన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే హీరోయిన్స్ తక్కువ. అలాంటిది ఉన్నప్పుడు కమ్మగా తెలుగు మాట్లాడే ఒక జడ్జి నా షోలో ఉండటంలో నాకు హెల్ప్ అవుతుంది కాబట్టి తను అప్రోచ్ అవ్వడం జరిగింది. అది సీజన్ 1 అడిగాను, అప్పుడు డేట్స్ కుదరలేదు, ఇప్పుడు వచ్చారు సీజన్ 2కి. ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు మానస్ గారిని దీపిక గారు ఆల్రెడీ వాళ్ళకి చాలా షోలో చేస్తున్నారు. వాళ్ళిద్దరు సపరేట్ ఫ్యాన్ బేస్, హ్యూమర్ బాగా పండిస్తుంటారు. ఇప్పుడు ఆ యాంగిల్లో కూడా ఇద్దరిని తీసుకోవడం జరిగిందా ఏంటి సార్? యాక్చువల్లీ మానస్ కూడా అంతే సేమ్ ఇందాక ఏదైతే చెప్పానో, తను ఒక ఆర్టిస్ట్. డెఫినెట్గా బిగ్ బాస్ రియాలిటీ షోలో చేశారు, సినిమాలు చేస్తుంటారు, సీరియల్స్ చేస్తుంటారు, వెబ్ సిరీస్ చేస్తుంటారు. ఇది ఆర్టిస్ట్ పక్కన పెడితే తనలో కూడా ఒక మంచి డ్యాన్స్ అంటే ఈ ప్రాణం తనకు కూడా. చాలా కసిగా, నేను చాలా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాను, ఆ రిహార్సల్ చేసేటప్పుడు కానీ చాలా ఇష్టంతో చేస్తూ ఉంటాడు. అసలు చాలా అంటే అది చాలా పర్సనలైజ్గా తీసుకొని కసిగా ఎనర్జెటిక్గా చేస్తాడు తను. అండ్ మాట్లాడగలడు. ఈ కాన్సెప్ట్లో ఉండేది రియాలిటీ ఉందండి. మీరు ఇంకా ఈ షోలో, ఇంకా ఈ ప్రోమోలో మీరు రియాలిటీ చూడలేదు. నెక్స్ట్ ప్రమోషన్ నుంచి అది కూడా చూస్తారు. సో ఒకటి డ్యాన్స్ ఒకటి వచ్చేసి రియాలిటీ, ఫైట్ చేయగలడు. తనకు నచ్చిన దానికోసం వదలడు ఇంకా తను. అలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్, అందుకని తన తీసుకోవడం జరిగింది. తినకు డ్యాన్స్ రాదు, అందుకు తీసుకోవడం జరిగింది. సో ఈ కాంబినేషన్ వచ్చేసి మీకు ఫన్ వస్తుంది అనమాట టీవీలో చూడటం వల్ల. అంతేగాని సీరియల్లో ఉన్నారని నేను తీసుకోవాలా. తినకేమో బాగా డ్యాన్స్ వచ్చు, తినేదో మాట్లాడతాడు రియాలిటీ. తినకు అసలు డ్యాన్స్ రాదు, నాకేమో బాగా డాన్స్ రాదు. సో బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు క్లాష్ పెరుగుద్ది. ఆల్రెడీ పరిచయం ఉండొచ్చు, గట్టి ఇక్కడ వచ్చేసి పోటీ వీళ్ళిద్దరి మధ్యన. సో మీరు ఒక యాంగిల్లో చూసిన వాళ్ళు ఇక్కడ ఇంకో యాంగిల్లో చూడటానికి ఇష్టపడతారు. వీళ్ళ ఫ్యాన్ బేస్ ఏదైతే ఇందాక అన్నారు, వాళ్ళు కూడా కొత్త కనబడతారు, ఇష్టపడతారని తీసుకున్నా. దివ్య గారు ఇప్పటి వరకు సీరియల్ చేశారు, అప్పుడప్పుడు షోలు చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద షో, ఇది పెద్ద ప్లాట్ఫామ్, ఏమనిపిస్తుంది మీకు? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డాన్స్ షోలో నాకు ఛాన్స్ అని నేను అలా ట్రాన్స్ మోడ్కి వెళ్ళిపోయాను ఫస్ట్ సార్ నుంచి కాల్ రాగానే. బట్ అదే ఓంకార్ గారు అంటే ఒక యునిక్నెస్, తను అందరూ ఆలోచించేలాగా ఆలోచించరు, యునిక్ వేలో ఆలోచిస్తారు అని నేను తెలుసుకున్నాను. నన్ను సెలెక్ట్ చేశారు కాబట్టి. సో తనకి ఆడియన్స్ పల్స్ తెలుసు, ఆడియన్స్కి ఏదేది కావాలో అవన్నీ నా షోలో అన్నీ కలిపి ఉండాలి, అన్ని జోనర్స్ని కవర్ చేయాలి అని అంత యూనిక్గా సెలెక్ట్ చేసి నన్ను తీసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ. నేను డాన్స్ చేయడానికి స్టార్ట్ చేశాను ఆ ఫోన్ కాల్ రాగానే. నాకు డాన్స్ రాదు అంటున్నారు కదా, నేను హ్యాపీ మూడ్కి వెళ్తే డాన్స్ చేస్తాను. యాక్చువల్లీ సీరియల్లో మేము వీడిపోలేదు, కానీ ఈ షో వల్ల వీడిపోతాం. 2 years బ్యాక్ ఇదే మాట చెప్పావు, ఏంటి డాన్స్ ఇద్దరు కలిపి మిమ్మల్ని పడేసేలా ఉన్నారు. సో ఇక్కడ ఆ షోలో కూడా అదే జరుగుతుందా? సేమ్. సార్ మీ పేరు ఎలాగా టామ్ అండ్ జెర్రీ, ఈ ప్రెస్ మీట్కి టామ్ అండ్ జెర్రీ వచ్చారు, షోలో కూడా సేమ్ టామ్ అండ్ జెర్రీ లాగా మాకు కామెడీ ఉంటుందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా షో ఉండబోతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. అంటే ఇక్కడ రియాలిటీ షో అనేది ఏంటి అంటే ఏది కల్పితం కాదు. ఇక్కడ అంటే కాన్సెప్టే ఎవరు జడ్జ్ చేయలేకపోయారు అంటే ఆన్ స్టేజ్ ఎలా ఉండబోతుంది, ఎలా జడ్జ్ చేస్తారు? యష్ మాస్టర్ ఆల్రెడీ 3 seasons చేశారు. అలాంటిది ఈయనే జడ్జ్ చేయలేకపోయారు. పోనీ ఈయన వదిలేసేయండి. శేఖర్ మాస్టర్ ఈయనకంటే సీనియర్, ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్స్, ఆయనే కాన్సెప్ట్ని జడ్జ్ చేయలేకపోయారు అంటే ఎంత డిజైన్ చేసుకొని, ఎలా చేసుకొని అన్ని ఎలిమెంట్స్ కవర్ చేసుకొని ఒక షోని చేయడం అనేది నాట్ అ జోక్. నేను అదే ప్రౌడ్గా కూడా చెప్పొచ్చు. ఈ కాన్సెప్ట్ని ఎవరైనా అడాప్ట్ చేసుకొని చేసామంటే తెలుగు వాళ్ళే ఫస్ట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ని అనౌన్స్ చేశారు ఆర్ లాంచ్ చేశారు అనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మరో మెంటర్ ప్రకృతిని గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్? ఓంకార్ గారు
అంటే తను వచ్చేసి ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2024 టైటిల్ విన్నర్ అండి. అంటే ఒక టేబుల్ పైన అంటే నా మెంటర్షిప్ టేబుల్ పైన ఒక 5గురిని కూర్చోబెట్టాలన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఏంటంటే ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటుంది. రేపు మాట్లాడేటప్పుడు మీరు చూసేటప్పుడు కూడా ఒక ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ జడ్జిగా అక్కడ ఉన్నారు, ఇంకొకరు కొరియోగ్రాఫర్ని పెట్టాల, హీరోయిన్ని పెట్టారు, అంటే ఇద్దరు పర్స్పెక్టివ్స్ వేరే ఉంటాయి. అలాగే ఇక్కడ 5గురిలో ఒకరే ఉంటారు కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్, బట్ మిగతా 4 కొరియోగ్రాఫర్స్ కాదు. వాళ్ళకి డ్యాన్స్ ఇష్టం అంతే. ఈయన డ్యాన్స్ బాగొచ్చు, తనకి డ్యాన్స్ వచ్చు, తినకి రాదు. ఇంకొకరు ఫోక్ డాన్సర్, తను వేరే మళ్ళీ అంటే వీడియోస్ మీద ఎన్నో మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి తన ఫోక్ సాంగ్స్కి, జానులిరి. సో తను వచ్చేసి అంటే బ్యూటీ పేజెంట్, అంటే తను ఒక టైటిల్ విన్నర్ అవ్విన తర్వాత అది కూడా ఒక ఉమెన్, అంటే అంత ఈజీ కాదండి. ఆడవాళ్ళు ఒక అందాల పోటీలో గెలవటం అనేది అంత జోక్ కాదు. ఎన్నో హర్డిల్స్ క్రాస్ అయితేనే ఆ టైటిల్ తనకు వస్తుంది. సో నాకు వాళ్ళ సిస్టర్ నాకు పరిచయం ఉన్నారు. వాళ్ళ సిస్టర్ వచ్చేసి ప్రేరణ, మీకు బిగ్ బాస్ 5 ఫైనలిస్ట్లో ఉంటారు ప్రేరణ, వాళ్ళ సిస్టర్ అన్నమాట. సీజన్ 8 ఇప్పుడు వచ్చింది కదండి, టాప్ 5 ఫైనలిస్ట్ సిస్టరే ప్రేరణ సిస్టర్ ప్రకృతి. సో తనతో మాట్లాడుతున్నప్పుడు ఇలా మా సిస్టర్ ఇలాగే టైటిల్ గెలిచారు, అవునా ఇది ఒకసారి చూపించండి, ఏమన్నా తనకు డాన్స్ వచ్చి ఇలా మాట్లాడటం జరిగింది. తను చూసిన తర్వాత ఎందుకు ట్రై చేయకూడదు, ఒక కొత్త వాళ్ళని ట్రై చేస్తే, అంటే టైటిల్ విన్నర్ అయ్యారంటే అందంతో పాటు ఎవరైతే బాగా మాట్లాడగలరో సమయస్ఫూర్తితో వాళ్ళకే ఆ టైటిల్ వస్తుందండి. ఒట్టి అందాల పోటీలు అందం చూసి ఇవ్వరు. వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ అయినా బాగా మాట్లాడగలిగితేనే వాళ్ళు జడ్జెస్ అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు స్పాంటేనియస్గా. సో నేను అలా జడ్జ్ చేశాను, ఓకే షీ కెన్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, అంటే ఏదడిగినా మాట్లాడగలదు, ఎవరితోనైనా పోటీ పడగలదు. సో అందుకోసం తను తీసుకున్నా. సో ఇందులో మీకు ఛాన్స్ రావడం ఎలా అనిపిస్తుంది ప్రకృతి గారు? హలో అండి, నమస్కారం. అందరూ అంటారు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు గ్రాబ్ చేయాలని. సో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అండ్ విత్ సచ్ అ బ్రిలియంట్ టీమ్, అది నా అదృష్టం. నాకు కాల్ వచ్చినప్పుడు ఐ కుడెంట్ బిలీవ్ ఇట్ ఆనెస్ట్లీ. సీరియస్గా నన్ను అంటే ఇది ప్రాంక్ కాలా, సీరియస్గా ఓంకార్ గారు మీరు అడుగుతున్నారా అని అనిపించింది. బికాజ్ సీజన్ 1 నేను మమ్మీ చూసినప్పుడు అనుకున్నాను నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను. సో సీజన్ 1 చూసినప్పుడు అనుకున్నాను ఎంత బాగుంది కదా, ఒక్కరోజు నాకు కూడా ఛాన్స్ దొరికితే ఇలా ఓంకార్ గారితో ఆ స్టేజ్ షేర్ చేసుకోవచ్చు, శేఖర్ మాస్టర్తో షేర్ చేసుకోవచ్చు అని అలా ఆలోచించేదాన్ని. కానీ ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ డిడ్ నాట్ థింక్ ట్వైస్, ఆ ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకున్నాను. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. ఓంకార్ గారు, మీరు ప్రతి షోలో అంటే మీ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళకి అంటే ఏమైనా తీరని కోరికలు అలాంటివన్నీ తీరుస్తూ ఉంటారు మీరు. ఎందుకనంటే షో ఇంకా బాగా వెళ్ళాలని ఎందుకు అలాంటివన్నీ చేస్తూ ఉంటారు? అంటే ఆడియన్స్ అంతా ఎమోషనల్ గా అంటే కాన్సెప్ట్ అనేది నాకు అనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రతి షో అని కాదు, నేను వన్స్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ స్టోరీస్ని తెలిసిన తర్వాత ఇది టచ్ చేస్తే పాయింట్ బాగుంటుంది, ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారని నా హార్ట్ కనిపిస్తే చేస్తాను, తప్పితే ప్రతి షోలో చేయాలనేది రూల్ అయితే పెట్టుకోను. సార్ ఒకసారి మా కోసం 1 సెకండ్ అనండి సార్. 1 సెకండ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.